హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన రెసిపీ టమాటీ పచ్చడి అండి. టమాటీ పచ్చడి ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఎన్ని కూరలు ఉన్నా టమాటీ పచ్చడి ఎప్పుడు స్పెషలేనండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేశారంటే 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మరి మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను పావు కప్పు పల్లీలను అయితే తీసుకుంటున్నాను. ఏ కప్పుతో మనం పావు కప్పు పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు టమాటీలను అయితే తీసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేసుకొని బాగా వేయించుకోండి. ఇందులోనే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. వేసి ఒకసారి వేయించుకోండి. ఇలా ఒకసారి బాగా వేగాక ఇప్పుడు దీంట్లో మన స్పైసీకి సరిపోయే పచ్చిమిర్చీలను వేసుకోండి. ఇక్కడ నేను 10 పచ్చిమిర్చీలని ఇట్లా తుంచి వేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ జారీలో వేసుకోవాలి. ఒక్కసారి దీన్ని బరకగా పట్టించి ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా పట్టించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో పావు కప్పు పల్లీలకి 1 కప్పు టమాటీలు వేసుకోవాలి. టమాటీ వేసుకొని ఒకసారి ఆయిల్లో కలుపుకోండి. ఇలా కలిపి పెట్టుకున్నాక దీంట్లో పావు టీ స్పూన్ పసుపును అయితే వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. పచ్చళ్ళకి గడ్డపు వాడితే పచ్చడి అనేది రుచిగా ఉంటుందండి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకున్న దాంట్లో 6 వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నాను. అలాగే చింతపండు కొద్దిగా అండి. మనకి పల్లి లడ్డు సైజులో ఉంటే సరిపోతుంది. మనం ఇక్కడ నాటు టమాటీలనే తీసుకున్నాము. ఈ మాత్రం చింతపండు అయితే సరిపోతుంది. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మనకి టమాటీల నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటుందండి. ఈ ఊరే వాటర్ ఇంకాలి. ఇప్పుడు ఇందులోనే 1 కట్ట కొత్తిమీరని కాడలతో సహా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా ఒకసారి చేశారంటే రుచి అయితే అదిరిపోతుంది. బాగా కలిపి పెట్టుకోండి. మనకి ఆ ఊరే వాటర్ అయితే దగ్గర పడుతుంది. ఇలా బాగా ఉడికించుకోవాలి. టమాటీ పచ్చడి ఇలా చేశారంటే అద్భుతం, అమోఘం లాంటి పేర్లు కూడా చాలా తక్కువనే అనిపిస్తాయి. అంత రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి అనేది. మనం ఇప్పుడు బాగా కుక్ అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని కాసేపు చల్లారినాక అదే మిక్సీ జారీలో వేసుకోవాలండి. మరి పేస్ట్ పట్టించుకోకుండా ఒక తిప్పు తిప్పితే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి, నేను చూపించే విధంగా పట్టించుకోండి. ఇలా బరకగా పట్టించుకుంటే సరిపోతుందండి. పచ్చడి మూత తీయగానే గుమగుమలాడిపోతుందండి. ఇప్పుడు దీనికి పోపు అయితే వేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రను అయితే వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పునైతే వేసుకొని చిటపటలాడాక కొద్దిగా ఎండుమిరపకాయలను అయితే వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి వేయించుకోండి. ఇలా ఒకసారి వేయించుకున్నాక ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును అయితే వేసుకుందాం. ఇలా కరివేపాకును తుంచి వేసుకోండి. ఇలా బాగా చిటపటలాడుతున్నప్పుడు మనం చిటికెడు ఇంగువనైతే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అనేది బాగా నల్లబడిపోవాలండి. అప్పుడే మన పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా ఒకసారి చేశారంటే పచ్చడి అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మనం మిక్సీ వేసుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసుకోవాలండి. మొత్తం ఇలానే వేసుకోండి. పచ్చడి మొత్తం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపులో కలిసేలాగా బాగా కలిపి పెట్టుకోవాలండి. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మన టమాటీ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి అయితే వేసుకుందాం. చాలా సింపుల్గా టేస్టీ టమాటీ పచ్చడి రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.